హలో ఫ్రెండ్స్, నేను మెజేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 27th డే సెకండ్ ప్రోమో వచ్చింది హీరో జీరోకి సంబంధించి. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ విష్ణు నోటి దురదని హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిఖిల్ని అన్నది కదా, గాజులు వేసుకొని కూర్చుంటాడు అది ఇది అని చెప్పేసి. ఎట్లన్నా కూడా అది జెండర్కి సంబంధించిన విషయం, అది మనం ముందే అనుకున్నాము. అది నిజంగా తప్పు. నిఖిల్ కాదు, ఎవరినైనా తప్పే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ మీద సరదాగా అది ఇది నిఖిల్ని కాంచన అంటుంటామని చెప్పేసి, అది కాదు అక్కడ మ్యాటర్. అక్కడ అన్నది వేరు. నిజంగా అసలు ఒరిజినల్గా ఏంటంటే విష్ణుయే అంత, విష్ణువు అంటే ఆమె స్టైలే అంత. కాబట్టి విష్ణువుకు గట్టిగానే పడ్డది. ఇక ముఖ్యంగా వచ్చింది ఏంటంటే నిఖిల్ అండ్ పృథ్వీ, సోనియా ఆకుల క్లాన్ గురించి ప్రేరణ అన్నది. అందుకే వాళ్ళ క్లాన్లోకి ఎవ్వరు వెళ్ళరు సార్ అని చెప్పేసి. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు ముగ్గురు ఒకటిగా ఆడతారు తప్ప ఇండివిజువల్గా ఆడరు అని చెప్పేసి సీత కూడా అన్నది. సో ఇక ఎనీవే మధ్యలో యష్మి కూడా వచ్చింది. యష్మిది ఏంటంటే నేను నిఖిల్నే చూస్తా ఆడతాప్పుడు. అయితే ఏంటి, ఇక చూసుకో అమ్మ, మంచిగా చూసుకో. సోనియా వెళ్ళిపోయింది. మరి నిఖిల్తో ఎవరైనా నిఖిల్తో ముఖ్యంగా యష్మి జతగాడుతుంది అనుకుంటున్నారా లేదా, లేకపోతే వేరే ఎవరైనా జతగాడతారా? ఇంకా నిఖిల్ ఇంకా ఎంతో జరిగి ఏదో అయిపోయింది, ఇప్పటికైనా మరి సింగిల్గా ఆడతారా? కామెంట్ చేయండి.